15న నరసాపురం నుంచి చెన్నైకు వందే భారత్ ట్రైన్ ప్రారంభమవుతుందని కేంద్ర సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. అనంతరం చెన్నైలో ఉదయం 5:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:10 నరసాపురం చేరుకుంటుందన్నారు. నరసాపురం నుంచి మధ్యాహ్నం 2:50 ట్రైన్ బయలుదేరి రాత్రి 11:45 చెన్నై చేరుకుంటుందని పేర్కొన్నారు. గతంలో ప్రకటించిన తేదీ కన్నా నెల రోజుల ముందుగానే ట్రైన్ ప్రారంభిస్తున్నామని శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. అందరికీ తెలిసినటువంటి విషయం వందే భారత్. ఈ వందే భారత్ చెన్నై నుంచి విజయవాడ వరకు వచ్చేటువంటి వందే భారత్ ట్రైన్ ని నర్సాపురం వరకు పొడిగించాలనేటువంటి మన ప్రయత్నానికి గతంలోనే సెప్టెంబర్ 12వ తారీఖున ఆ రోజు సారథ్యం ర్యాలీలో ఉండగా సాక్షాత్తు రైల్వే మంత్రి గారు టెలిఫోన్లో మీ కోరికని వేళ అప్రూవ్ చేస్తున్నాననే విషయాన్ని సాక్షాత్తు ఫోన్ చేసి చెప్పడం, అది మీ అందరికి కూడా ఆ వేళ జరుగుతున్నటువంటి సభలో మనం ప్రకటించడం జరిగింది. అయితే ఈ ట్రైన్ ఎప్పటి నుంచి ఏ విధంగా నడపాలనేటువంటి ఆలోచన చేశాక నవంబర్ 12వ తారీఖు నాడు తిరిగి రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. జనవరి 12 నుండి ఈ సర్వీస్ని నర్సాపురం వరకు కూడా మేము పొడిగిస్తాం, ఈ వందే భారత్ ట్రైన్ అనేటువంటి విషయం చెప్పారు.